వైష్ణవి గారు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాను? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కదా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చాట్ బాక్స్ లో ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డ్యామ్ షూర్ క్వశ్చన్స్ వస్తాయండి వీటిలోంచి. ఓకే, చూడండి, ఈ షీట్ మొత్తం చదవాలి. ఇక్కడ నేను చెప్పేది చదవాలి, చూడండి. సో ఇంప్లిమెంటేషన్, ఒక ప్రాజెక్ట్ని ఎస్ఐపిలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ మెథడాలజీ వాడతారు? ఎస్ఏపి రోడ్ మ్యాప్ అంటారు దీన్ని. ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్, యాక్టివేట్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు. సో ఎస్ఏపి అనేది ఒక కంపెనీలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మీరు ఏ మెథడాలజీ ఉపయోగించారని అడిగినప్పుడు చెప్పాలి. ఈసీసీ వెర్షన్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ S/4HANA వెర్షన్ ఉంది. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారు? ఎస్ఆప్ మెథడాలజీ. ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. రైట్ సైడ్ S/4HANA ఉంది, S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. S/4HANAలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఓకేనా? ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ వాడతాము? ఎస్ఆప్ మెథడాలజీ. రైట్ సైడ్ చూపించండి మేడం, కర్సర్ ఉంచండి. సో S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. సో ఎస్ఆప్ మెథడాలజీ, ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సిలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సిలరేటెడ్, వేగవంతమైన అని అర్థం ఎస్ఆప్ మెథడాలజీ. సో ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, టోటల్గా 5 స్టేజెస్ ఉన్నాయండి. చూడండి, ఈసీసీలో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, అది కాదు, ఈసీసీ వైపు చూపించండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. ఇలా 5 స్టేజెస్ ఉంటాయి. ఈసీసీ వెర్షన్లో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాము. ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తాం. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాము. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. ఇలా ఉంటాయి స్టేజెస్ అనేవి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతాము? ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్ అని చెప్పాలి. వీటి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను నేను. రైట్ సైడ్ ఏముంది? S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ ఉపయోగిస్తాము? లేదంటే S/4HANA మెథడాలజీ ఏంటి? యాక్టివేట్ మెథడాలజీ.
సో యాక్టివేట్ మెథడాలజీలో ఏమేమి ఉంటాయి? 6 స్టేజెస్ ఉన్నాయి. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి చెప్పాలి. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాము. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాము. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజేషన్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ని మనం ఉపయోగిస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. అడిగిన వెంటనే చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. ఎందువల్ల అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈసీసీ వెర్షన్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. ఇవి చెప్పాలి. S4 హనా, 1 minute. ఐఎమ్ సారీ. చూడండి. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ టోటల్గా 5 స్టేజెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హనాలో ఏమేమి ఉన్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ చెప్పాలి. మ్యాండేటరీగా ఇంటర్వ్యూలు అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. డ్యామ్ షూర్ క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు. ఓకే, ఫస్ట్ ఎస్ఏపిలో ఈసీసీలో ఉన్నటువంటి ఎస్ఆప్ మెథడాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ అంటే యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఎస్ఆప్ మెథడాలజీ గురించి చూడండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఒక ఇమేజ్ ఒకటి ఉంది. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? సో ఈసీసీ వెర్షన్కి ఎస్ఆప్ మెథడాలజీనే ఉపయోగిస్తారు అని ఎస్ఏపి వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. సో ఈసీసీ వెర్షన్కి ఏం వాడుతున్నారు? ఎస్ఆప్ మెథడాలజీ వాడుతున్నారు. వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్, ఈసీసీలో 6.0 ఇలా కొన్ని వెర్షన్స్ ఉన్నాయి. ఎనీ టైప్ ఆఫ్ వెర్షన్కి ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఒక కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగించడం వల్ల వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్స్ ఆన్ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని ఉపయోగించుకోవచ్చు. రిసోర్సెస్ అంటే ఏంటి? కంపెనీస్కి టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా రిసోర్సెస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎస్ఆప్ మెథడాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రాజెక్ట్ని ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో కంప్లీట్ చేసుకోవడానికి ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగపడుతుంది. We can finish up the project on time. We can use the project resources most and effective manner.
ఎఫెక్టివ్ మేనర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్ఆప్ మెథడాలజీ స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రిలీజ్, డిప్లాయ్, రన్, ఇవన్నీ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ వన్ చూద్దాం. ఆ షీట్ ఓపెన్ చేయండి, అందులోకి వెళ్ళండి, టెక్స్ట్లోకి వెళ్ళండి. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటో మీకు అర్థమైంది. యాక్సిలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఆన్ టైంలో ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి, అలాగే కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగపడుతుంది, మీకు తెలుసు. తర్వాత సో ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ స్టేజెస్. ఫస్ట్ వన్ చూద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఫస్ట్ వన్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్లానింగ్ అంటే ఏంటి? ఒక కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక ప్లానింగ్ అనేది అవసరం మనకి. ఎస్ఏపి FICO వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. అది డైరెక్ట్గా అవ్వచ్చు, అంటే క్లయింట్ లొకేషన్కి వెళ్ళి అవ్వచ్చు, లేదంటే ఫోన్ కాల్ ద్వారా అవ్వచ్చు, లేదంటే వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. ఇట్లా క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ఫస్ట్ వన్ ప్లానింగ్ అనమాట. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం రఫ్గా. క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, సో ఏమేం మాడ్యూల్స్ కావాలి ఎస్ఏపిలో, సబ్ మాడ్యూల్స్ ఏమేం కావాలి, FI కావాలి, MM కావాలి, SD కావాలి. బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ ఏమేమి మాడ్యూల్స్ కావాలి, సబ్ మాడ్యూల్స్ ఏం కావాలనేది ప్లాన్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎలా వర్క్ చేస్తారు మీరు? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ చూడండి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే అవ్వలేదని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే ఏంటి? స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు కనుక ఇన్వాల్వ్ అయితే ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు ఎండ్ టు ఎండ్ మీటింగ్లో. సో మీరు కిక్ ఆఫ్ మీటింగ్లో ఇన్వాల్వ్ అవుతామని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటో చెప్తాను మీకు, ఓకేనా? ఎండ్ టు ఎండ్ మీటింగ్లో ఇన్వాల్వ్ అయ్యామని చెప్పకూడదు, అది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, SAP FICO వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏంటనేది తెలుసుకోవటం. ఇలా కొంత రఫ్గా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. FI నుంచి MM, SD, PP ఆల్ మాడ్యూల్స్ నుండి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, SAP FICO వర్క్షాప్స్ కండక్ట్ చేయటం అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం. ఏ బిజినెస్ చేస్తున్నాడు ఏంటి అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జరిగే ఎండ్ టు ఎండ్ మీటింగ్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు. మరి మీరు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు? కిక్ ఆఫ్ మీటింగ్లో ఇన్వాల్వ్ అవుతామని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. మీ టీమ్ లీడర్ మీకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు.
ఏమేం చేయాలి, కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయింది, మన స్టార్టింగ్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి మీకు, అలాగే ఈ ప్రాజెక్ట్ ఏ టైప్ ప్రాజెక్టు, ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. దీన్ని కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పాలి, ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పకూడదు. ఓకేనా? సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. అండ్ తర్వాత ఇంకేం చెప్పచ్చు, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము, క్లయింట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ వన్ బ్లూ ప్రింట్ స్టేజ్. చూడండి, బ్లూ ప్రింట్ స్టేజ్ సెకండ్ స్టెప్ ఏముంది, బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ అంటే ఏంటి అసలు, మీకు ఐడియా ఉందా? బ్లూ ప్రింట్ అంటే, బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్. అంటే బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇది డెమో కాబట్టి, మనం డెమో సర్వర్ కాబట్టి మన ఇష్టం మనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. సో బ్లూ ప్రింట్ అనమాట. బ్లూ ప్రింట్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. బ్లూ ప్రింట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. కాన్ఫిగరేషన్స్ అన్ని క్లయింట్ రిక్వైర్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. బ్లూ ప్రింట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్ అని అర్థం. కాన్ఫిగరేషన్ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మీకు ఇస్తాను ఇప్పుడు, ఆ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సో బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉన్నాయి మళ్ళీ. బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తారు, బ్లూ ప్రింట్ అనేది ఎలా తయారు చేస్తారు, చాలా ఇంపార్టెంట్. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏంటి అని అడగచ్చు మిమ్మల్ని. సో బ్లూ ప్రింట్లో స్టేజెస్ ఉంటాయి. ఏంటా స్టేజెస్ ఏంటి, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. 2 times వాచ్ చేయాలి, కొంచెం టఫ్గా అనిపిస్తుంది మీకు, బట్ చాలా ఇంపార్టెంట్, డెడ్ ఈజీ. 2 times వాచ్ చేయండి. సో బ్లూ ప్రింట్ ఉంది, బ్లూ ప్రింట్లో స్టేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవి బ్లూ ప్రింట్ స్టేజెస్. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, జిఏఏపి గ్యాప్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, జిఏఏపి గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఈ 5 స్టేజెస్ అనేవి బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. బ్లూ ప్రింట్ ఎలా చేస్తారు మీరు, స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, జిఏఏపి గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఈ 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటే ఇవి చెప్పాలి మీరు. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్ అని చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ అంటే ఒక క్వశ్చన్ పేపర్ అనుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మన దగ్గర ఫ్రీ డిఫైన్డ్ టేబుల్స్ ఉంటాయి కంపెనీస్లో. ఫ్రీ డిఫైన్డ్ టేబుల్ అంటే ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది. అక్కడ ఏం చేస్తాము, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. క్వశ్చన్ ఉంటుంది, కింద ఆన్సర్ మెన్షన్ చేసుకోవాలి. 1 more క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ మెన్షన్ చేసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ పేపర్ అని చెప్పచ్చు. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ చేసుకుంటాం. కంపెనీ నేమ్ మన క్వశ్చన్ ఉంది, కింద కంపెనీ నేమ్ మెన్షన్ చేసుకుంటాం. హౌ మెనీ బిజినెస్ ఏరియాస్, బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు, దాని కింద ఆన్సర్ మెన్షన్ చేసుకుంటాం. సో దీన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ఫ్రీ డిఫైన్స్ టేబుల్స్ ద్వారా క్లయింట్ యొక్క బిజినెస్ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేస్తాం. క్లయింట్ యొక్క బిజినెస్ డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేస్తాము. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే స్కోప్ డాక్యుమెంట్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ అని అర్థం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం స్కోప్ డాక్యుమెంట్ ద్వారా. అంటే ఒక క్వశ్చన్ పేపర్ అని అర్థం. ఎగ్జాంపుల్, మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళారు, ఆధార్ కార్డు కావాలన్నారు, ఇస్తారా? డైరెక్ట్గా ఇవ్వరు. మీకు ఒక క్వశ్చన్ పేపర్, మీకు ఒక షీట్ ఇస్తారు, ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేయమంటారు. అప్లికేషన్ అనేది స్కోప్ డాక్యుమెంట్.
మీ నేమ్, మీ కాంటాక్ట్ నంబర్, మెయిల్ ఐడి, మీ ఐడెంటిఫికేషన్ ఏముంది అవన్నీ అడుగుతారు. ఓకేనా. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ అని అర్థం. తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లు అని అర్థం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు, అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసేసాం. క్లయింట్కి ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వెండర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ లొకేషన్లో బిజినెస్ జరుగుతుంది, ఎన్ని బ్రాంచెస్ కావాలి, జిఎల్ అకౌంట్స్ ఏమేమి క్రియేట్ చేయాలి, వాళ్ళ బిజినెస్ నేచర్ ఏంటి, ఎటువంటి బిజినెస్ చేస్తున్నారు, లీగల్ బిజినెస్సా ఇల్లీగల్ బిజినెస్సా, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. సో స్కోప్ డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసేసాం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసేసి ఫిల్ చేసేసారు మీరు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ ఏంటి? దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసాం, దీన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే క్లయింట్ యొక్క బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి మనకి. వెండర్స్ ఎంతమంది, కస్టమర్స్ ఎంతమంది, బిజినెస్ ఏరియాస్ ఏంటి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసేస్తాం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎస్ఏపిలోకి మనం ఎలా మ్యాప్ చేస్తున్నాం అనేదాన్ని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎలా మ్యాప్ చేస్తున్నాం. టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి అనేది అర్థం. టు బి ఇన్ఫర్మేషన్ ని ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఎస్ఏపి. హౌ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి అని అర్థం. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు టు బి ఇన్ఫర్మేషన్ అంటే. ఎగ్జాంపుల్ టు బి ఇన్ఫర్మేషన్ మనం ఏం చెప్పుకోవచ్చు? ఎగ్జాంపుల్ కంపెనీ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఉంది. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం? TA11 తీసుకుంటాం కంపెనీ కోడ్. ఇట్లా షార్ట్ కట్లో తీసుకుంటాం. బిజినెస్ ఏరియా లెంతీగా ఉంది, 4 digits కానీ 5 digits తీసుకుంటాం. అంటే షార్ట్ కట్లో ఎలా తీసుకుంటున్నాం, ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మ్యాప్ చేస్తున్నాము. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information on the SAP. To be information ఏమంటారు? వన్ మోర్, ఇంకో రకంగా ఏం చెప్పచ్చు? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు టు బి ఇన్ఫర్మేషన్ అంటే. తర్వాత గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ గ్యాప్ అనాలిసిస్ చూడండి. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంటే కొన్ని కొన్ని క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ అనేవి యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఫుల్ఫిల్ చేయలేం. కొన్ని క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఫుల్ఫిల్ చేయలేము. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఫుల్ఫిల్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇన్వాయిస్ డేట్ ఉంది. అది కాకుండా ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కావాలి. అవన్నీ ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తాడు. అవి చేయగలమా లేదా అనాలిసిస్ చేస్తాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ తోటి, స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? మనం ఎబాపర్ని కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళు కస్టమైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. అలాగే కస్టమైజ్ టీ కోడ్స్, కొన్ని టీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం రెంట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్ అనేది పోస్ట్ చేస్తున్నాం. అలా కాదు, ఇంకా బల్క్గా ఏమన్నా పోస్ట్ చేయాలి, ఇంకా అడిషనల్ ఫీచర్స్ కావాలి, కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. కస్టమైజ్ టీ కోడ్స్ జెడ్ తోటి ఎల్ తోటి స్టార్ట్ అవుతాయి నెంబర్స్. టీ కోడ్స్ అనేవి జెడ్ తోటి లేదంటే ఎల్ తోటి స్టార్ట్ అవుతాయి. కస్టమైజ్ టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు. FB50 కాదు,
ZFB50, జెడ్ అనేది ఒక లెటర్ యాడ్ అవుతుంది ఫస్ట్ లో. FB50 GL పోస్టింగ్. ఒకటేమవుతుంది కస్టమర్ టీ కోడ్ అంటే ఏంటి? FB50 ఫస్ట్ లో ఒక టీ కోడ్ యాడ్ అవుతుంది. కే కానీ సారీ జెడ్ తోటి కానీ ఎల్ తో కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని కేతో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కస్టమైజ్ టీ కోడ్స్, ఈ టీ కోడ్ కాదు వేరే టీ కోడ్స్ ద్వారా ఎంట్రీ పోస్ట్ చేస్తారు ఇండివిజువల్స్ వాళ్ళ కంపెనీలు. సో అలా టీ కోడ్స్ కూడా కస్టమైజ్ చేస్తారు. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏదైతే ఫుల్ఫిల్ చేయలేమో అది అబాపర్తో కాంటాక్ట్ చేసి వాళ్ళతో చేయిస్తాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. GAAP స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. GAAP గ్యాప్ అనాలిసిస్. తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, గ్యాప్ అనాలిసిస్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత సైన్ ఆఫ్, మనకి వాళ్ళకి అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లూ ప్రింట్ స్టార్ట్ అయింది, క్లయింట్కి కంపెనీకి అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సైన్ ఆఫ్ అంటే ఏంటి? సిగ్నేచర్స్ పెట్టేసుకుంటారు వాళ్ళు, వీళ్ళు అగ్రిమెంట్ అనేది ఓకే చేసేసుకుంటారు. దీన్ని గ్యాప్ అనాలిసిస్, దీన్ని సైన్ ఆఫ్ అంటారు లాస్ట్ వన్. ఇలా స్టేజెస్ ఉన్నాయి. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ రఫ్గా గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ చేసిన తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, యాజ్ ఈజ్ రఫ్గా కాదు ఫుల్ ఫ్లెజ్గా గ్యాదర్ చేస్తాం స్కోప్ డాక్యుమెంట్లో. తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు, అంటే డాక్యుమెంట్ అంతా రెడీ అయిపోయింది. టు బి ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. అలాగే టు బి డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్. గ్యాప్ అనాలిసిస్ నెక్స్ట్ వన్. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని యాజ్ ఎ కన్సల్టెంట్ గా వీ కెనాట్ ఫుల్ఫిల్. సో విత్ హెల్ప్ ఆఫ్ ABAP కన్సల్టెంట్ we will do the some changes based on the client business requirement. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని లేదంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి గ్యాప్ అనాలిసిస్ ద్వారా అంటే ఎబాపర్ ద్వారా చేస్తాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. సైన్ ఆఫ్ అంటే ఏంటి? ఫైనల్ స్టెప్. సైన్ ఆఫ్ అంటే ఫైనల్ స్టెప్ అనమాట. ఫైనల్ గా ఏం చేస్తాము? ఫైనల్ గా మనము సిగ్నేచర్స్ వీళ్ళు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి, ఇన్ని రోజులు కంప్లీట్ చేయాలి అనేది మనం కంప్లీట్ చేసుకుంటారు అనమాట. సైన్ ఆఫ్ అంటారు. ఓకే, ఇది బ్లూ ప్రింట్ స్టేజెస్. ఎక్సెల్ ఓపెన్ చేయండి. అంటే ఇంత డెప్త్ గా వెళ్ళరు, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. అడిగినప్పుడు ఏం చెప్తారు? SAP మెథడాలజీ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అంతే, అయిపోయింది. డెప్త్ గా అడిగితే ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. వీఆర్ గ్యాదరింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్, వీఆర్ గ్యాదరింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్, వీఆర్ గ్యాదరింగ్ ది client business nature, client rules and regulations, client code of conduct, all information we are gathering from the client. This is part of the project preparation stage. Next stage is the blueprint stage. Blueprint lo em unnai stages? Blueprint lo scope document, as is information, to be information, gap analysis, sign off. Next one, realization stage. Realization stage అంటే ఏంటి? థర్డ్ వన్ చూడండి. రియలైజేషన్ స్టేజ్. రియలైజేషన్ స్టేజ్ అంటే కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. బ్లూ ప్రింట్ రెడీగా ఉంది మన దగ్గర అంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అనేవి 2 parts ఉంటుంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, బేసిక్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం చేసేదంతా కూడా బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే రెగ్యులర్ కాన్ఫిగరేషన్. బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? రెగ్యులర్ గా మనం ఏదైతే ఫంక్షనల్ మనం చేసేదంతా కూడా మనం ఏదైతే కాన్ఫిగరేషన్స్ చేస్తున్నామో దీన్ని బేసిక్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయటం, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేయటం, GL క్రియేషన్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇవన్నీ చేయటం, యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ చేయటం. దీన్ని బేసిక్ కాన్ఫిగరేషన్ అంటారు. బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, అలాగే GL అకౌంట్స్ క్రియేట్ చేయటము. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అంటే మనం ఇప్పటి వరకు ఏమేమైతే కాన్ఫిగరేషన్ చేస్తూ వెళ్తామో ఇవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్లోకి వస్తాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ మనం అన్ని చేసాం కదా, ఇంకా నెక్స్ట్ చేసే కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్లోకే వస్తాయి. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని అబాపర్ ద్వారా కొన్ని చేస్తామని చెప్పాను కదా, అబాపర్ ద్వారా కొన్ని చేస్తాం, అడిషనల్గా కొన్ని చేంజెస్ చేయించుకుంటాం. వీటిని ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే మనం చేసేదంతా కూడా బేస్ లైనే. డే టు డే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ చేస్తామో అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు.
ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే అబాప్ర హెల్ప్ తీసుకుని ఏమైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్. గ్యాప్ అనాలిసిస్ లో పార్ట్ అన్నమాట. ఇప్పుడు గ్యాప్ అనాలిసిస్ అనేది ఏం చేస్తాం, పైన బ్లూ ప్రింట్ స్టేజ్లో ఏమేం చేయాలో తెలుసుకున్నాం. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఆ గ్యాప్ అనాలిసిస్లో చేయాల్సినవన్నీ కూడా చేస్తారు. సో గ్యాప్ అనాలిసిస్ కూడా చేయాల్సి మొత్తం చేస్తారు. దీన్ని రియలైజేషన్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్లో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ చేసి ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. మనం టెస్టింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ మనం చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. టెస్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి డాక్యుమెంట్ పోస్ట్ అయిందా లేదా అనేది స్క్రీన్ షాట్ తీసుకుని రిజల్ట్ డాక్యుమెంట్లో అప్లోడ్ చేస్తాం, టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తాం. ఇదంతా కూడా రియలైజేషన్ ఫేస్లో జరుగుతుంది. కాన్ఫిగరేషన్స్ చేయటం, ఎంట్రీస్ పోస్ట్ చేయటం, కాన్ఫిగరేషన్స్ చేయటం, ఎంట్రీస్ పోస్ట్ చేయటం, దీన్ని రియలైజేషన్ స్టేజ్ అంటారు. రియలైజేషన్లో రైసిప్ ఎలిమెంట్స్ అనే పార్ట్ ఒకటి ఉంటుంది, డబ్ల్యూఆర్ఐసిఎఫ్. ఇది 1 hour టైం పడుతుంది, సపరేట్గా చెప్తాను, క్లాస్ చెప్తాను. రైసిప్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ క్వశ్చన్. రైసిప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ క్వశ్చన్. 1 hour టైం పడుతుంది, నేను తర్వాత చెప్తాను మీకు ఇది. దీన్ని రియలైజేషన్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్. ఓకేనా. రియలైజేషన్ స్టేజ్లో ఏం చేస్తాము, కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్. ఎఫ్ఐ మాడ్యూల్ ఆల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎఫ్ఐ మాడ్యూల్. సో ఇంటిగ్రేషన్స్ అయిందా లేదా చెక్ 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 చేసుకుంటాం. ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, చెక్ చేసుకుంటాం. అంటే ప్రాపర్గా చేసామా లేదా కాన్ఫిగరేషన్స్ అనేవి చెక్ చేసుకుంటాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, కాన్ఫిగరేషన్స్ చేయడం అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, ఏ సర్వర్లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పాను. డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ చేస్తారు. 300లో టెస్టింగ్ చేస్తారు, టెస్టింగ్ పార్ట్నర్స్ చేస్తారు. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ అవుతుంది. అక్కడ ఎవరు చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ కూడా టెస్ట్ చేస్తారు. క్లయింట్ లెవెల్లో టెస్ట్ చేస్తారు. గోల్డెన్ క్లయింట్ ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా. ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సో దీన్ని ప్రాజెక్ట్ రియలైజేషన్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్ తర్వాత చూడండి, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ అంటే కంప్లీట్, అంటే ప్రాజెక్ట్ అంతా కాన్ఫిగరేషన్ చేసేసారు, ఫైనల్ టెస్టింగ్, మళ్ళీ ఫైనల్ టెస్టింగ్ చేసాం. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అయిందా లేదా కూడా చెక్ చేస్తారు. ఇక్కడ ఆల్ మాడ్యూల్స్తో లింక్ అయింది కదా, మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఇది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది మేజర్గా. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది. ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. టెస్టింగ్ ఎలా చేస్తారు, బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేశారో 100 క్లయింట్ నెంబర్ 100లో వాళ్ళు ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు. కంపెనీ కోడ్ ఇది, బిజినెస్ ఏరియాస్ ఇవి, కాస్ట్ సెంటర్స్ ఇవి, ప్రాఫిట్ సెంటర్స్ ఇవి అని ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. అకౌంట్ పేయబుల్కి ఒకటి, అకౌంట్ రిసీబుల్కి ఒకటి, జిఎల్కి ఒకటి, విత్ హోల్డింగ్ ట్యాక్స్కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్, జిఎస్టీకి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్. ఇలా ప్రతి దానికి కూడా ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుంది, ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, టోటల్ టెస్టింగ్ అన్నమాట. ఓకేనా. టెస్టింగ్, ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుంది ఏంటి, ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తాం ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్ యాక్సెప్ట్ చేయాలి. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇవన్నీ జరుగుతుంది. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎఫ్ఐ అనేది ఆల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇదంతా ప్రాపర్గా జరిగిందా లేదా అనేది ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ టెస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో చేసేసారు.
యాజ్ వెల్ యాజ్ యూఏటి కూడా అయిపోయింది. అంటే ఏంటి, క్లయింట్ నెంబర్ 500లో ఎండ్ యూజర్స్ కూడా వచ్చి చెక్ చేసుకుంటారు. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, యూఏటి కూడా అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, ప్రాజెక్ట్ అనేది గో లైవ్ అండ్ సపోర్ట్, అంటే ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. సో గో లైవ్కి వెళ్ళిపోతుంది. గో లైవ్ కంటే కంప్లీట్గా గో లైవ్కి వెళ్ళిపోతుంది. గో లైవ్ అంటే తెలుసు కదా మీకు, గో లైవ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసేస్తారు, కంపెనీ ఒక రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రియల్ టైం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. వాళ్ళకి మన ఎర్రర్స్ వస్తే టికెట్ రేజ్ చేస్తారు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. ఆ టికెట్స్ని యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనము ఏం చేస్తాము, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేస్తాము, ఆ టికెట్స్ని రిసల్యూషన్ చేస్తాం. సపోర్టింగ్, గో లైవ్ అండ్ సపోర్ట్ అంటారు. అది క్లియర్ కదా, ఇలా ఉంటుంది అనమాట. తర్వాత చూడండి. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతాము. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ అని చెప్పాను. తర్వాత రైట్ సైడ్ S4 HANAలో ఏ మెథడాలజీ వాడతాము, S4 HANA రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఫస్ట్ డిస్కవర్ స్టేజ్ ఉంది. డిస్కవర్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, డిస్కవర్ స్టేజ్ అంటే ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. మీ క్లయింట్తో మీరు చెప్తారు, కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చింది సార్, ఈసీసీ కాదు S4 HANA ఇంప్లిమెంటేషన్ చేద్దాము. కంపారిజన్ ఈసీసీ S4 HANA చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది, బెటర్ సాఫ్ట్వేర్, కంపారిజన్ ఈసీసీ చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి S4 HANAకి క్లయింట్ని ఒప్పిస్తాం అనమాట. అంటే కొత్తగా మీ కొత్త ప్రోడక్ట్ ఏదైనా వస్తే మీరు మనం కస్టమర్స్కి ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటారు. అట్లా డిస్కవర్ స్టేజ్. తర్వాత ప్రాజెక్ట్ మామూలు చూడండి, లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉంది కదా, S4 HANAలో కూడా దాన్ని కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. బ్లూ ప్రింట్ స్టేజ్ ఏమంటారు, ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ అంటారు. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ని డిప్లాయ్ అంటారు. గో లైవ్ అండ్ సపోర్ట్ని రన్ స్టేజ్ అంటారు. సో ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది అనమాట, సేమ్ ఈక్వల్గానే ఉంటుంది, నేమ్స్ అనేవి కొంచెం చేంజ్ అయిపోయినాయి అంతే. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి కొంచెం, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఇచ్చాను చూడండి, లాస్ట్ వచ్చాను డిస్కవర్ స్టేజ్ అనేది అవసరం లేదు, జస్ట్ క్లయింట్కి కొత్త ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తా అంతే. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏమేమి ఉన్నాయి, ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, ఓకేనా, ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ జరుగుతాయి, చదవండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఇది. ఈసీసీలో చెప్పాం సేమ్ ప్రాసెస్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. డౌన్కి వెళ్ళండి. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్ స్టేజ్లో మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బ్లూ ప్రింట్కి సంబంధించినటువంటి స్టెప్స్ అనేవి కనిపించవు. S4 HANAలో డైరెక్ట్గా చేసేస్తారు, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఎక్స్ప్లోర్లోనే చేసేస్తారు. చూడండి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ప్రాజెక్ట్ ప్లాన్స్, సొల్యూషన్స్ అండ్ వాల్యుయేషన్, ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ ఏమైతే మొత్తం చదవండి. వెయిట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేస్తారు. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్, టు బి ఇన్ఫర్మేషన్ అట్లా ఏమి ఉండదు. డైరెక్ట్గా క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి కాన్ఫిగరేషన్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు. అంటే కొంచెం షార్ట్ కట్ అనమాట. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ టైం తీసుకుంటుంది, S4 HANA అంత టైం తీసుకోకుండా షార్ట్ కట్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ఎక్స్ప్లోర్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. కాన్ఫిగరేషన్స్ చేయటం, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ చేయటం అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇవి మొత్తం చదవండి, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ రియలైజేషన్ అంటే ఏంటి, రియలైజేషన్ స్టేజ్లో కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్, GL క్రియేషన్, కస్టమర్స్, వెండర్స్,
ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఓకేనా? తర్వాత రియలైజేషన్ స్టేజ్లో ఎలా ఉన్నాయి చూడండి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. ముందు చెప్పాను కదా, పైన చెప్పినట్లే సేమ్ టు సేమ్. తర్వాత చూడండి మైగ్రేషన్ యాక్టివిటీస్. మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ అన్ని మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే మాస్టర్ డేటా టీం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆల్రెడీ క్రియేట్ చేసే ఉంటాయి వేరే సర్వర్లో. సో వేరే కంపెనీ కోడ్లో ఉంటాయి. అవన్నీ కూడా ఈ కంపెనీ కోడ్లోకి మూవ్ చేసేస్తారు. లేదంటే ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టీఎంసి ఉపయోగిస్తారు. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే ఈసీసీలో ఎల్ఎస్ఎండబ్ల్యూ వాడతారు. జిఎల్ అకౌంట్స్ 1000 జిఎల్ అకౌంట్స్ 5 minutesలో క్రియేట్ చేయొచ్చు. ఎలా చేస్తారు? ఎల్ఎస్ఎండబ్ల్యూ ద్వారా చేస్తారు. సో దీనికి ఏం వాడతారు? ఎల్ఎస్ఎండబ్ల్యూ వాడతారు. ఈసీసీ అయితే, S/4HANA అయితే ఎల్టీఎంసి ఉపయోగిస్తారు. ఇది రియలైజేషన్ స్టేజ్లో పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. డేటా మైగ్రేషన్, ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఎండ్ యూజర్ ట్రైనింగ్, ఇంటిగ్రేషన్, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా? ఈసీసీలో డేటాని మైగ్రేట్ చేయడానికి ఎల్టీఎంసి ఉపయోగిస్తారు, ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉపయోగిస్తారు. S/4HANAలో ఎల్టీఎంసి ఉపయోగిస్తారు. ఓకేనా? ఇవన్నీ చదవండి. బేస్ లైన్ రియలైజేషన్ స్టేజ్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఎండ్ యూజర్ ట్రైనింగ్, ఇంటిగ్రేషన్స్, FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, ఇదంతా జరుగుతుంది. మైగ్రేషన్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయటం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ చేయటం. ఓకేనా? తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడే టెస్టింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇదే ప్లేస్లో టెస్టింగ్ కూడా జరుగుతుంది. టెస్టింగ్ అంటే ఏంటి? ఫంక్షనల్ టెస్టింగ్, యూనిట్ టెస్ట్. ఫంక్షనల్ అంటే యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం చేస్తాం. యూనిట్ టెస్టింగ్ అంటే అకౌంట్ పేయబుల్ అనేది ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక యూనిట్. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, తర్వాత R2R అంటే మనం జిఎల్ పోస్ట్ చేసాం, అవన్నీ కూడా అనమాట. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. క్లయింట్ లెవెల్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఫైనల్గా ఏమవుతుంది? డిప్లాయ్ అంటే ఏంటి? గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. ఫైనల్ స్టేజ్, ఇది లాస్ట్ వన్. అంటే ఈసీసీలో చెప్పినట్లే ఉంటుంది ఆల్మోస్ట్. డౌన్కి వెళ్ళండి, ఏం తేడా ఉండదు పెద్దగా. అది డిప్లాయ్ అంటే ఏంటి? గో లైవ్ అనమాట. ఫైనల్ టెస్టింగ్, మళ్ళీ ఫైనల్ టెస్టింగ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత రన్ స్టేజ్ అంటే ఏంటి? ఇంకా ఎంట్రీ, ఇంకా కంప్లీట్ లాస్ట్ స్టేజ్. రన్ స్టేజ్ అంటే ఏంటి? లైవ్కి వెళ్ళిపోయినట్లు. ఇది ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ రేజ్ చేస్తారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేస్తాము? టికెట్స్ని రిజల్యూషన్ చేస్తాం. అది క్లియర్ కదా? ఇది. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ఇవన్నీ స్టేజెస్లో ఏమేమి ఉన్నాయి చదవండి. ఈసీసీలో స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANA అయితే డిస్కవర్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఇవి చదవాలి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా యాడ్ చేశాను, చూడండి. మ్యాండేటరీ క్వశ్చన్. మీరు మొత్తం చదవలేనంటే అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఈ లైన్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మేము చదవలేము అంటే కనుక ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. అంటే అంత డెప్త్గా వెళ్ళరు. మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాము. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాము. ఈసీసీ ఇంప్లిమెంటేషన్, ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA ఇంప్లిమెంటేషన్, యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తామని చెప్పాలి. అలాగే వాటిలో స్టేజెస్ అని చెప్పాలి. ఏ స్టేజెస్ ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, రైట్ సైడ్ ఉంది చూడండి. ఏ స్టేజెస్ అనేవి ఎన్ని రోజులు పడుతుంది, ఇక్కడ ఉంది మంత్స్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉంది. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎక్కడ ఉంది చూడండి. ఈసీసీ అంటే మీకు తెలుసు, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, నో ఇష్యూ. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇవంతా ఏంటి? నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేయాలంటే ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉపయోగిస్తారు. నాన్ ఎస్ఏపిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్
నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి ఎలా మూవ్ చేస్తాము? LSMW ద్వారా మూవ్ చేస్తాం. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అని అర్థం. LTMC అంటే LTMC S4 హనాలో LTMC ఉంటుంది. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేయడానికి LTMC ఉపయోగిస్తారు. ECC అయితే LSMW ఉపయోగిస్తాము. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేయడానికి LSMW ఉపయోగిస్తారు ECCలో. LSMW అంటే ఒక టీ కోడ్ అంతే, అది ట్రాన్సాక్షన్ కోడ్. దాన్ని బేస్గా చేసుకుని ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి నంబర్స్ అన్నిటినీ బేస్గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేసేయచ్చు. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేయడానికి LSMW ఉపయోగిస్తారు. LTMC ఏంటంటే S4 హనాలో LTMC ఉపయోగిస్తారు. LSMW, LTMC బోత్ ఆర్ సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. LSMW వస్తే LTMC కూడా వచ్చేస్తుంది. మీకు నేను వీడియోస్ ఇస్తాను ఇవి. సో LSMW నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేయడానికి LSMW ఉపయోగిస్తారు ECC వెర్షన్లో. S4 హనాలో LTMC ఉపయోగిస్తారు. LTMC అంటే మీనింగ్ ఏంటి? లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అని అర్థం. LSMW, LTMC బోత్ ఆర్ సేమ్, బట్ కాకపోతే టీ కోడ్స్ నేమ్స్ అనేవి చేంజ్ అయినాయి ECCకి S4 హనాకి. GL మాస్టర్ 1000 GLs క్రియేట్ చేయాలి. LSMW ద్వారా 5 minutesలో చేసేయచ్చు. LTMC ద్వారా 1000 GLs కూడా 5 minutesలో చేసేయచ్చు. LSMW, LTMC బోత్ ఆర్ సేమ్ టు సేమ్, ఓన్లీ టీ కోడ్స్ మాత్రం చేంజ్ ఉన్నాయి. ECC అయితే LSMW వాడతాము, S4 హనా అయితే LTMC ఉపయోగిస్తాం. GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ కూడా మాస్టర్, GL మాస్టర్ అంటారు. ఒక ఎక్సెల్ షీట్లో క్రియేట్ చేసుకుని అవన్నీ ఎస్ఏపిలోకి డంప్ చేసేస్తారు. మాస్టర్ డేటా టీం ఉంటుంది, మాస్టర్ డేటా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓన్లీ GL అకౌంట్స్, ఈ వెండాస్ వీటికి సంబంధించిన మాత్రమే చేస్తుంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఒరాకిల్ నుండి PeopleSoft టు S4 హనాకి మూవ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో అంటే లెగసీ టు SAPకి మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? మీ కంపెనీలో అసలు SAP లేదు, ఒరాకిల్ వాడుతున్నారు, లేదంటే PeopleSoft వాడుతున్నారు. వాటి నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. లేదంటే ECC టు S4 హనా. ఆల్రెడీ మీరు SAPలోనే ఉన్నారు, ECC వెర్షన్ వాడుతున్నారు, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. దీన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఫాలో అయ్యారా, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఫాలో అయ్యారా అని అడిగినప్పుడు మీకు తెలియాలి. సో నాన్ SAP టు SAP, లెగసీ సిస్టమ్ టు SAP సిస్టమ్ ఏ మెథడాలజీ ఫాలో అవుతారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ECC నుండి S4 హనాకి మూవ్ అయ్యారు. ECC నుండి ఆల్రెడీ కంపెనీ యూజింగ్ SAP, దే వాంట్ టు అప్గ్రేడ్ ది SAP ఫ్రమ్ లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్. సో ఏం వాడతామో? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీటింగ్స్ అనమాట. ఎటువంటి మీటింగ్స్ ఉంటాయి యాక్చువల్గా? కిక్ ఆఫ్ మీటింగ్. ఎందుకు రండి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీరు ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు? కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాలి. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నారు, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఎవరైనా అవ్వచ్చు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ మీ టీమ్ లీడర్ మీకు కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. లేదంటే ఈరోజు ఆఫీస్కి వచ్చారు, ఏం చేయాలి, ఏంటి ఈరోజు సాయంత్రం కల్లా ఏమేమి అవ్వాలి, ఈవినింగ్ కల్లా అని చెప్పేసి ఒక మీటింగ్ అనమాట. డైలీ ఒక 10 minutes, 5 minutes, 20 minutes ఉంటుంది. దీనికి కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో ఎండ్ టు ఎండ్ మీటింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? నో, ఓన్లీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. సెకండ్ వన్ ఓకేనా? ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు దీన్ని. ఎండ్ టు ఎండ్ మీటింగ్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ప్రాజెక్ట్ ఎండింగ్ నుండి క్లోజింగ్ వరకు. తర్వాత MOM అంటే ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇది కూడా చెప్పచ్చు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ ఉంది, మీ క్లయింట్ తోటి డిస్కస్ చేస్తారు. ఒక 10 minutes, 5 minutes డిస్కస్ చేస్తారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఏదన్నా డౌట్స్ ఉండొచ్చు, మేబీ కరెక్ట్గా లేకపోవచ్చు, ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో దాన్ని ఏమంటారు? MOM అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. తర్వాత స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ది మీటింగ్ అని చెప్పుకోవచ్చు. అది ఇలా ఉంటాయి అనమాట మీటింగ్స్. మీరు కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పండి, ఇంకేం అవసరం లేదు. MOM చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్
డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ చూడండి. ఈసీసీ అయితే మీకు ఏం చెప్పాను, బీడీసీ అంటే బిజినెస్ డేటా కమ్యూనికేషన్, ఇది అవసరం లేదు. చూడండి, ఎల్టీఎంసీ ఉపయోగిస్తాం. S4 హనా ఏంటి, ఎల్టీఎంసీ, అక్కడ S4 హనా కరెక్ట్గా టైప్ చేయండి, రైట్ సైడ్ HANA హనా, ఏ యాడ్ చేయండి. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేయడానికి S4 హనాలో ఎల్టీఎంసీ ఉపయోగిస్తారు. ఎల్టీఎంసీ అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఈసీసీలో అయితే LSMW ఉపయోగిస్తాము, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ని ఉపయోగిస్తాం ఈసీసీ అయితే. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయడానికి ఈ ప్రాసెస్ చేస్తాం. అది క్లియరా? ఓకేనా? అది ఇవి మొత్తం గుర్తుపెట్టుకోండి. మేజర్గా మీరు చెప్పాల్సిన ఏం లేదు, ఇంత రిస్క్ అవసరం లేదు, సింపుల్ లాజిక్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఏమేమి ఉంటాయి, ఏ మెథడాలజీ వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీ వాడతాము. స్టేజెస్ ఏంటి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్, అంతే, ఇంకేమొద్దు. తర్వాత S4 హనాలో ఇంప్లిమెంటేషన్కి ఏ మెథడాలజీ వాడతాము, యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. యాక్టివేట్ మెథడాలజీ ఏమేమి ఉన్నాయి, డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఈసీసీ ఎస్ఆప్ మెథడాలజీ అండ్ స్టేజెస్. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ, దీన్ని ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్, యాక్టివేట్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి, మేజర్గా ఇవి గుర్తుండాలి. తర్వాత రఫ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పండి చాలు, అంత డెప్త్గా వెళ్ళకండి. క్లియర్ కదా? అది తర్వాత 1 మినిట్, మీకు రైసిఫ్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా, నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను. రైసిఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చదవండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. 1 అవర్ టైం పడుతుంది. చాట్ బాక్స్లో ఒక షీట్, ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, అది ఒకటి చదవాలి, ఓపెన్ చేయండి అది. ఇవి చదవండి, రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు. W అంటే ఏంటి, R అంటే ఏంటి, I అంటే ఏంటి, C అంటే ఏంటి, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. ఇవి నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను, బట్ రఫ్గా కావాలంటే చదవండి. ఓకే, 1 మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. యాక్టివేట్ మెథడాలజీ షీట్ ఒకటి ఉంది చూడండి, ఇది చూడండి. డిస్కవర్ స్టేజ్, ప్రిపేర్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్. ఇది చదవండి, సింపుల్గా కావాలంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. స్టేజెస్ మాత్రం చెప్పాలి, ఏ స్టేజ్లో ఏం. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ నేర్చుకుంటే S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ అని మీకు వచ్చేస్తుంది. సేమ్ టు సేమ్, పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి S4 హనా అంటే అసలు ఏంటి, అండ్ S4 హనా చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మీన్ బై S4 హనా అండ్ S4 హనా చేంజెస్ అనేది నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాము. S4 హనా అంటే, S4 హనా ఇంప్లిమెంటేషన్ చెప్పాం కదా, అసలు S4 హనా అంటే అసలు ఏంటి, ఈసీసీకి S4 హనాకి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి. S4 హనా చేంజెస్ అని ఒక క్లాస్ ఉంటే చూడండి. S4 హనా చేంజెస్ ఈ క్లాస్ చెప్తాను రేపు, యాజ్ వెల్ యాజ్ 1 మినిట్ మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను చెప్పాను కదా. చూడు, చాట్ బాక్స్లో ఒక ఓపెన్ చేయకండి, తర్వాత ఓపెన్ చేయండి, ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, రికార్డ్ అవుతుంది కదా. సో చాట్ బాక్స్లో ఒక బ్లూ ప్రింట్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ బ్లూ ప్రింట్ అనేది అసలు ఏంటో చూడండి ఒకసారి, ఆ బ్లూ ప్రింట్ మొత్తం చదవండి. ఇంకా మన దగ్గర కొన్ని బ్లూ ప్రింట్స్ ఉండాలి, 1 మినిట్.
ఓకే, నేను మీకు తర్వాత ఇస్తానండి. నెక్స్ట్ ఏంటి? S4 HANA చేంజెస్. S4 HANA అంటే మీనింగ్ ఏంటి? యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? రేపు ఒక క్లాస్ చెప్పుకుంటే మనం నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే, రైట్. క్లియర్ కదా? రేపు ఒక క్లాస్ చెప్పుకుంటే మనం కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్లాస్ S4 HANA చేంజెస్ 35 రేపు చెప్తాను. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.